ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 21 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 21వ వచనం వరకు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. దేవాది దేవుడు మరొక క్రొత్త దినాన్ని మనకు దయచేసి ఆయన మహిమకు కీర్తి కలుగుటకై ఈ దినమున మనల్ని తన యొక్క కృపారెక్కల నీడలో ఆయన భద్రపరిచినాడు. ఆయనకు ఎల్లప్పుడూ నిత్యం స్తుతి కలుగునుగాక. ఈరోజు మీరు చేయ పూనుకొనిన ప్రతి పని ఆశీర్వదించబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు మనకు ఏర్పరిచినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రియమైనటువంటి శిష్యుల్ని ఆయన బలవంతంగా దోణి ఎక్కించి ఆయన ఇలా చెప్పాడు, మీరు అద్దరికి వెళ్ళుడి. ప్రభు యొక్క ఆజ్ఞను, ఆయన యొక్క ఆదేశమును పొందినటువంటి శిష్యులు వారు గలిలయ సముద్రంలో ఒక దోణి మీద ఆ రాత్రి వారు ప్రయాణం చేయడం ప్రారంభించారు. అలాంటి సమయంలో వారు ప్రయాణిస్తుండగా ఒక పెద్ద గాలి వారికి ఎదురయ్యి ఆ దోణెను ముందుకు కదలనేకుండా వారిని ఆటంకపరుస్తూ ఉంది. శిష్యులు చాలా భయం, ఆందోళనతో వారు ముందుకు వెళ్ళడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది వారికి సాధ్యపడట్లేదు. గాలి ఆ దోణను విసిరి విసిరి కొడుతుంది. వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ గాలి ఒక ఆటంకంగా మారింది. ఈ దినాల్లో మీ జీవితంలో కూడా, మీ ప్రయాణంలో మీరు గమ్యానికి వెళ్ళాలని ఎంతో ఆశతో ముందుకు వెళుతుండగా ఏదో ఒక విధమైన గాలి మీకు ఎదురై మీ దోణెను కదలనీయడం లేదా? మీ దోణె ఆ గాలికి కొట్టుమిట్టాడుతూ ఉందా? మీ ఆశలన్నీ కూడా అడియాశలుగా మారుతున్నాయా? వేదన, గాఢంధకారం మిమ్మలను అలుముకుంటుందా? మీరు మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఇక చేతులు పైకెత్తి నిట్టూర్పు విడిచి ఓ దేవా అని మీరు బాధపడుతున్నారా? దేవుని బిడ్డలారా, గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్న శిష్యులు వారు ముందుకు కదులుతూ ఉండగా ఆ గాఢంధకారంలో, ఆ భయానకమైన చీకట్లో వారు అల్లాడిపోతున్నప్పుడు కొండ మీదికి వెళ్ళి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రభు ఆ సముద్రంలో తన ప్రియమైన శిష్యులకి ఏమి సంభవించిందో ఎరిగినవాడై ఆ రాత్రి 4వ జామున ఆ సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ప్రభువును వారు చూసి భూతం భూతం అని వారు కేకలు వేశారు. ప్రభు అంటున్నాడు, నేనే, భయపడకుడి అని ఆయన తన ప్రియమైన శిష్యులతో చెబుతూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో విషాదకరమైనటువంటి గాలులను అనుమతిస్తాడు. కొన్ని తుఫానులను ఆయన మన కొరకు అనుమతిస్తాడు. అయినప్పటికీ మనం భయపడవలసిన అవసరం లేదు. మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన మనకు పరమ కుమ్మరి. ఆయన తనకిష్టమైన రీతిలో, తన మనసులో ఉన్న డిజైన్ ప్రకారం ఆయన మనల్ని నిర్మిస్తూ ఉన్నాడు. మనం ఎంతమాత్రం కూడా కేకలు వేసి భయాభ్రాంతులకు లోనై మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీళ్ళ మీద నడిచి వస్తూ ప్రభు అన్నాడు, నేనే, భయపడకుడి. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో కూడా ప్రభు చెప్తున్నారు, నా ప్రియ బిడ్డ, నీ భయములో, నీ ఆందోళనలో, నీ వేదనలో నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఎంతమాత్రం భయపడవద్దు. నేను నీతో కూడా వస్తున్నాను. నీ పరిస్థితిని నేను చూస్తున్నాను. అరణ్య మార్గంలో దిక్కుతోచక అటు ఇటు తిరుగుతున్నటువంటి హాగరుని పరలోకంలో ఉన్న దేవుడు చూశాడు. యెహోవా దూత ఆవిడ దగ్గరికి దిగొచ్చాడు. ఈరోజు నిన్నును చూస్తున్నాడు దేవుడు. నీ పరిస్థితిని ఆయన ఎప్పుడో అంచనా వేశాడు. కాబట్టి దేనికిని నీవు భయపడక ప్రభు కృపలో ముందుకు సాగాలని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మీతో మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. ఈ వాగ్దానాన్ని ఈ దినమంతా కూడా మీరు ధ్యానం చేయండి. ఆయన మీ తుఫానులో మీతో ఉన్నాడు. మీకు ఎదురవుతున్నటువంటి ఆ గాలులలో మీతో ఉన్నాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా ఈరోజు ఒక శుభదాయకమైనటువంటి దినముగా మీ జీవితంలో ఉండబోతుంది. కనుక మీరు ధైర్యం వహించండి, ప్రభు కృపలో ముందుకు సాగండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా జీవిత ప్రయాణంలో మాకు ఎదురవుతున్న ప్రతి గాలి ఒక మహిమకరమైనటువంటి అనుభవాన్ని మా జీవితంలో మిగులుస్తుందని ఈరోజు ధ్యానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మా ప్రియ ప్రభువా, ప్రతి గాఢాంధకారం, ప్రతి సుడిగాలి, ప్రతి తుఫాను మహిమకరమైనటువంటి ఒక కృపలోనికి మమ్మల్ని నడిపించబోతుందని మీ వాక్యం ద్వారా తేటగా మాతో మాట్లాడినందుకై వందనాలు. మా ప్రియులందరినీ ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకొని వారు కోరిన రేవునకు మీరు చేర్చి ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.